వశిష్ఠ నారాయణ్ సింగ్ ఈ పేరు మనలో చాలా మందికి తెలిసే ఉన్నా ఆయన ఎవరు అనేది మాత్రం దాదాపు ఎవరికీ తెలిసి ఉండదు. ఇండియాలో ఉన్న టాప్ జీనియస్లలో టాప్ 10 లో ఒకటిగా ఉండాల్సిన వ్యక్తి ఆయన. కానీ విధి ఎక్కిరించిందో తలరాత తారుమారయ్యిందో గాని నాసాలో సైంటిస్ట్ గా మొదలై చివరికి బీహార్ వీధుల్లో ఓ అనాథల చెత్త ఏరుకుని జీవించిన మహా మేధావి విషాద గాథ ఇది. ప్రపంచ మేధావుల పక్కన కూర్చోవలసిన వ్యక్తి ఇలా రోడ్లపై పిచ్చుడులా ఎందుకు మారాడో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రపంచానికి జీరోని పరిచయం చేసిన ఆర్యభట్ట పుట్టిన బీహార్ రాష్ట్రంలోనే వశిష్ఠ సింగ్ నారాయణ పుట్టారు. ఆయన తండ్రి లాల్ బహదూర్ సింగ్, తల్లి లాహోసాదేవి. ఆయన తండ్రి ఓ సాధారణ కానిస్టేబుల్. కానీ పిల్లలకి మంచి చదువు చెప్పించాలని ఆరాట పడేవాడు. అందుకు తగ్గట్టుగానే వశిష్ఠ నారాయణ్ చదువులో చురుకు. అందరికీ మ్యాథ్స్ అంటే ఏదో తెలియని భయం. కానీ వశిష్ఠకి మాత్రం మ్యాథ్స్ అంటే పిచ్చి. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే క్షణాల్లో సాల్వ్ చేసేస్తాడు. 7th క్లాస్లోనే 10వ తరగతి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేవాడు. ఒకానొక సందర్భంలో తన టీచర్స్ కూడా తనని డౌట్స్ అడిగేవారంటే ఆయన మేధాశక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కష్టపడి కాదు, ఇష్టపడి చదివితే ఎలా ఉంటుందో నిదర్శనం ఇది. అందుకు ఫలితమే బీహార్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం. ఇంటర్ తర్వాత డిగ్రీ కోసం పాట్నాలోని సైన్స్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అయితే వశిష్ఠకి ఏదైనా విషయం తెలియకపోతే అది నేర్చుకునే వరకు నిద్రపోడు. అలాంటిది రోజుకు క్లిష్టమైన ప్రశ్నతో లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళేవాడు. మాకు వచ్చిందే కొంచెం, బుక్ లో ఏదుంటే అదే చెప్తాం, నీ ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం మా వల్ల కాదురా బాబు అంటూ వెనక్కి పంపించేవారు. కానీ వశిష్ఠ మాత్రం రోజు వెళ్లి తనకి తెలియని విషయాల్ని పట్టుబట్టి మరి అడిగేవాడు. ఇక చేసేదేం లేక వశిష్ఠ గురించి ప్రిన్సిపాల్ కి చెప్పి తమ ఆవేదన బయట పెట్టుకున్నారు లెక్చరర్స్. అప్పుడు ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ డాక్టర్ పి నాగేంద్ర గారు వశిష్ఠని ఆఫీస్ కి పిలిపించుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి సాల్వ్ చేయమన్నారు. వాటిని సాల్వ్ చేయడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది. కానీ వశిష్ఠ మాత్రం గంటలో సాల్వ్ చేసేసరికి ప్రిన్సిపాల్ కి నోట మాట రాలేదు. ఈ క్రమంలోనే అమెరికా నుండి ఆ కాలేజీకి వచ్చిన ఒక ప్రొఫెసర్ కి ఈయన ప్రతిభ నచ్చి తనతో పాటు అమెరికాకి సొంత డబ్బులతో తీసుకెళ్లి కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేర్పించాడు. అక్కడ నుండి వశిష్ఠ జీవితం మారిపోయింది. అవార్డులు రివార్డులతో ఆయన ఏకంగా నాసాలో ముఖ్యమైన శాస్త్రవేత్తల్లో ఒకరిగా కొనసాగారు. తనని వెంట తీసుకెళ్లిన ఆ ప్రొఫెసర్ కూతుర్ని ప్రేమించి విషయం చెప్పాడు. అందుకు అదృష్టంగా భావిస్తూ ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇలా హాయిగా సాగుతున్న తన జీవితంలో ఒకసారి నారాయణ్ని ఇంటికి రమ్మని కబురు వచ్చింది. వశిష్ఠ వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఆయనకు తెలియకుండానే పెళ్లి కుదిర్చేసి హడావుడిగా పెళ్లి చేసేశారు. నారాయణ్ కి తన తండ్రి కళ్ళలో సంతోషం చూసి ఇష్టం లేకున్నా ఆ పెళ్లి చేసుకున్నాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందున లోపల మదన పడుతూ కొంతకాలం బీహార్లోనే ఉన్నాడు. ఇంతలోనే ఉన్నట్టుండి నారాయణ్కి ఓ వ్యాధి వచ్చింది. తనలో తానే మాట్లాడుకోవడం, పిచ్చిగా ప్రవర్తించడం చూసి తన భార్య విడాకులు ఇచ్చేసింది. దాంతో అతన్ని అక్కడి ప్రభుత్వ పిచ్చాసుపత్రిలో చేర్పించారు. నిజానికి నారాయణకి వచ్చిన వ్యాధి అంత ప్రమాదకరమైనదేం కాదు. సరిగ్గా ట్రీట్మెంట్ ఇస్తే కొన్ని నెలల్లోనే కోలుకునేవాడు. కానీ ఈ సమయంలోనే అక్కడి ప్రభుత్వం మారడంతో నారాయణ్ కి వైద్య పరీక్షలు చేయడం మానేశారు. చేసేదేం లేక తన తమ్ముడే అతన్ని ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్తే దారి మధ్యలో ఎక్కడో తెలియని ఊరిలో రైలు దిగేశాడు. అప్పటి నుండి నారాయణ ఆచూకీ ఎవరికీ తెలియలేదు. అతని కుటుంబ సభ్యులు ఈయన కోసం వెతికినా దొరకలేదు. సరిగ్గా 4 ఏళ్ల తర్వాత డోరేగంజ్ లోని ఓ బస్టాప్ దగ్గర రోడ్లపై చెత్త ఏరుకుంటూ చెత్తలో కుళ్ళిపోయిన పండ్లు తింటూ కనిపించారు ఆయన. ఆయన జుట్టు అవతారం చూసి నిజంగానే పిచ్చోడనుకున్నారు చుట్టుపక్కల వాళ్ళు. కానీ ఆయన కోసం పోలీసు బలగాలు రావడంతో ఆయన రేంజ్ ఏంటో అర్థమైంది. నారాయణ్ వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చుని అప్పటి మారిన ప్రభుత్వం భరించి ఉంటే ఇప్పుడు ఈయన పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఏ దేశం పేరుని నాసా వరకు తీసుకెళ్లాడో ఆ దేశమే ఇతన్ని పట్టించుకోలేదు. అవును మరి, మన దేశంలో సైంటిస్టుల కన్నా బాబాలే ఫేమస్. ఏది ఏమైనా నారాయణ్ గొప్పతనం అమెరికా వాళ్ళకి ఎప్పటి నుండో తెలిసింది. కానీ మనకి మాత్రం ఈ మధ్య తెలిసింది. అపోలో 11 రాకెట్ ప్రయోగం సమయంలో 20 కంప్యూటర్లు ఆగిపోవడంతో వాటిని మళ్లీ దారిలోకి తెచ్చింది నారాయణే. అంతేకాదు ఆయన రాసిన కొన్ని సైంటిఫిక్ ఫార్ములాస్ ని అమెరికా యూనివర్సిటీల్లో ఇప్పటికీ పాఠాలుగా చెప్తున్నారు అంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి గొప్పవాడు ఇలా పిచ్చివాడిలా మారడం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.